చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంను చుట్టేస్తున్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. పర్యటనలో పలు వర్గాలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కుప్పం అంటే తనకొక ఎమోషన్ అన్న సీఎం సతీమణి ఈ నియోజకవర్గం నుంచి అవసరమైతే చంద్రబాబుతో కూడా పోరాడతానన్నారు. కుప్పంతో భువనేశ్వరి సెంటిమెంట్ కు కారణం ఏంటి? ఈ టూర్ ఎందుకంత స్పెషల్ చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి చంద్రబాబును మళ్లీ గెలిపించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఎక్కువ మెజారిటీ వచ్చిన మండలాలను తాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. నారా భువనేశ్వరి ఇచ్చిన పిలుపును స్వీకరించిన కుప్పం ఓటర్లు చంద్రబాబును మరోసారి భారీ మెజారిటీతో గెలిపించారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు భువనేశ్వరి. కూటమి సర్కార్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆమె కుప్పంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. కుప్పానికి నేను వన్స్ ఇన్ 3 months వస్తున్నాను. ఎప్పుడు అడగంది నేను ఏ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడగను. ఒట్టి కుప్పం గురించి అడుగుతాను. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. That is my priority. ఎందుకంటే కుప్పం ప్రజలు ఆయన మీద నమ్ముకుని ఎంచారంటే ఆ నమ్మకం ఆయన మీద ఉంది గనక అది ఆ ప్రోగ్రాంతో నేను ఏదో ఒకటి చిన్నది కాంట్రిబ్యూషన్ చెయ్యాలి. పర్యటనలో భాగంగా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముచ్చటించిన నారా భువనేశ్వరి తాను కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు. నాటి సరదాలే కాదు, చిన్న వయసులోనే పెళ్లైన విషయాన్ని, భర్త చంద్రబాబు దన్నుతో హెరిటేజ్ సారథిగా సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల కోరిక మేరకు తనన్న బాలకృష్ణ డైలాగును కూడా చెప్పారు భువనేశ్వరి. బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి, అందరూ అనుకుంటారు ఆయన నా తమ్ముడు అని. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. హీఈస్ నాట్ మై యంగర్ బ్రదర్, హీఈస్ మై ఓల్డర్ బ్రదర్. మా అన్న 2 సంవత్సరాలు పెద్ద. అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు. ఐ డోంట్ లైక్ ఇట్. అయితే లేదండి ఆయన మా అన్న, తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి, అఖండ. అఖండ. తన పుట్టినరోజుకు బహుమతిగా ఏదైనా కొనివ్వమని చంద్రబాబుని అడిగితే నువ్వే పెద్ద డైమండ్, నీకెందుకు డైమండ్ అనేశారు అంటూ నవ్వులు పోయించారు భువనేశ్వరి. నేను ఒకసారి మన యానివర్సరీ వస్తుంది, నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన డైమండ్ రింగ్ కొన్నారు, మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను. హీ సెడ్ నువ్వే డైమండ్, నీకు ఒక డైమండ్ రింగ్. సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు. అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు. తాను లోకేష్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అన్నారు భువనేశ్వరి. అందుకే తనను లోకేష్ హిట్లర్ అని పిలిచేవాడని, అతని స్నేహితులు కూడా అలాగే చెప్పేవాడన్నారు. లోకేష్ని సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను. అండ్ దట్ ఈస్ ఓవర్ డిసిప్లిన్. ఐ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిమ్. అండ్ నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు. వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు ఇంట్లో హిట్లర్ ఉంది, లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయని. సో దట్స్ హౌ ఇట్ ఈస్. తనకు మ్యాథ్స్ అంటే భయమని, అందుకే హిస్టరీ తీసుకున్నానని చెప్పారు భువనేశ్వరి. తాను కూడా కాలేజ్ రోజుల్లో క్లాసులకు బంక్ కొట్టి సినిమాలకు వెళ్లారంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. ఐ యూస్ టు గెట్ సో స్కేర్డ్. ఎంపీసీ అంటే మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, లెక్కలు. ఐ యూస్ టు బంక్ కాలేజ్, గో టు మూవీస్, అన్నీ చేసేదాన్ని. అది మా అమ్మ నాన్నకి తెలిసేది కాదు. వాళ్ళు అనుకునేవారు నేను చాలా మంచిదాన్ని అనుకునేవారు. 4 రోజుల టూర్లో 12 గ్రామాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక చేసుకున్నారు నారా భువనేశ్వరి. మహిళల ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తానన్న ఆమె దానికనుగుణంగా ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు కోర్సులు ప్రారంభించారు. మరోవైపు నారా భువనేశ్వరి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో స్థానిక టీడీపీ శ్రేణులు కూడా ఖుషి అవుతున్నాయి.